ఏ రంగం అభివృద్ధి చెందాలన్నా విద్యుత్ అత్యంత ప్రధానమని, అందుకే రాష్ట్రానికి వచ్చే 10 ఏళ్లలో విద్యుత్ డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు వేస్తున్నట్లు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. తెలంగాణ విద్యుత్ డిమాండ్ భవిష్యత్తు ప్రణాళికలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇక సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా విద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణ 9% గ్రోత్ ఉండనుందని, ప్రస్తుతం ఉన్న పరిస్థితి ప్రకారం చూస్తే వచ్చే 10 ఏళ్లలో 20% మైనస్లో ఉంటామన్నారు. అందుకే విద్యుత్ సమస్యలను తగ్గించడానికి గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేయాలని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఎగ్జిస్టింగ్ రిక్వైర్మెంట్ 13,042 ఉంటే సరే, దీనికి సంబంధించి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ 13,042 దీనికి సంబంధించి మనం 27-28 వరకు సరిపోయేంత ఉన్నాం. 27-28 వరకు ఇబ్బంది ఏం లేదు. బట్ బై ద టైమ్ యూ ఎంటర్ ఇంటూ 28-29 యూ విల్ బి -409. ఇంతవరకు మనం ఈ ఎనర్జీ స్టోరేజ్ అనే దానికోసం మనం ఇంతవరకు ప్రణాళికే చేసుకోలేదు, రాష్ట్రం లేనే లేదు. అట్లాగే థర్మల్ పవర్ సంబంధించి 25-26 కల్లా నెక్స్ట్ ఇయర్ కే మనకి ఇప్పుడున్నటువంటి గ్రోత్ ప్రకారం చూస్తే మైనస్, ఇంక్లూడింగ్ ఇప్పుడు ఆన్ గోయింగ్ ప్రాజెక్టులతో సహా పీక్ డిమాండ్ ఇంక్లూడింగ్ యాదాద్రిలో 5 యూనిట్స్ కూడా కంప్లీట్ అయి ఫుల్ ప్రొడక్షన్ లోకి వస్తే కూడా -594 థర్మల్ పవర్ మనం మైనస్ లో ఉండబోతున్నాం. సో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అసలు స్టేట్ లో ఎక్కడెక్కడ ఏ సైట్స్ అవకాశాలు ఉన్నాయో ఒక స్టడీ చేసి ఒక రిపోర్ట్ ఇవ్వని చెప్పి ప్రపంచంలో ప్రసిద్ధిగాంచినటువంటి కొన్ని కంపెనీస్ లైక్ డెలైట్ లాంటి వాళ్ళది, ఇంకోటి ప్రైస్ టాటా వాళ్ళకి ఇచ్చి స్టడీ చేసి ఒక రిపోర్ట్ ఇవ్వాలి. మొత్తం వాళ్ళు 10 నుంచి 12 సైట్లు మోస్ట్ ఎలిజిబుల్ ఫర్ పంప్ స్టోరేజ్ లాంటి వాటికి మంచి చేసుకోవడానికి తెలంగాణ అవసరం ఉందని చెప్పి స్టడీ చేసి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు.